నమస్తే జిల్లావాణి న్యూస్ కి స్వాగతం. నా పేరు రమ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఆరోగ్య అంశాలపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించాలని రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం జిల్లా అధికారి డాక్టర్ టి జగన్మోహన్ రావు సూచించారు. బెలగం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బ్రాంచ్ స్కూల్ను బుధవారం ఆయన వైద్య సిబ్బందితో కలిసి సందర్శించారు. తొలుత ప్రధానోపాధ్యాయులతో సమీక్షించి విద్యార్థుల ఆరోగ్య వివరాలు, వైద్య సిబ్బంది చేపడుతున్న హెల్త్ స్క్రీనింగ్పై తెలుసుకున్నారు. ప్రతి విద్యార్థి ఆరోగ్య సమాచారం హెల్త్ కార్డులో పొందుపర్చాలన్నారు. విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రతకు అధిక ప్రాధాన్యతనివ్వాలని, ఆరోగ్య సూత్రాలు తెలియజేసే పోస్టర్స్, పాంప్లెంట్లు పాఠశాల ఆవరణలో ప్రదర్శించాలన్నారు. అనంతరం వ్యాధులు, ఆరోగ్య అంశాలపై విద్యార్థులకు ఐఈసీ ద్వారా అవగాహన కల్పించారు. ముందుగా వీటిపై వారికి గల పరిజ్ఞానాన్ని తెలుసుకున్నారు. ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. శీతాకాలంలో ప్రబలే వ్యాధులు, అవి దరిచేరకుండా తీసుకోవలసిన జాగ్రత్తలపై వివరించారు. చల్లని పానీయాలు, ఆహార పదార్థాలు తీసుకురాదని, మంచు, చలి ప్రభావం మనపై చూపకుండా మఫ్లర్, వెచ్చదనాన్ని కలుగజేసే వస్త్రాలు వినియోగించాలన్నారు. డ్రై డే ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. ఉపాధ్యాయులు కూడా విద్యార్థుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు గమనించాలన్నారు. ఈ కార్యక్రమంలో విబిడి జిల్లా కన్సల్టెంట్ రామచంద్ర, ప్రధానోపాధ్యాయులు వి వరప్రసాద్, డెమో గిరిబాబు, సూపర్వైజర్స్ వాసుదేవరావు, జయాగౌడ్, ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. నొప్పులు, కళ్ళు నొప్పులు, వాంటింగ్స్, చర్మంపై ఎర్రటి మచ్చలు, దద్దుర్లు, తీవ్రమైన జ్వరం, కళ్ళు కదపలేని నొప్పి, నెక్స్ట్ కండరాల పెయిన్స్, ఎలా గుర్తిస్తాము? మనకి రక్తం తక్కువ ఉందని ఎలా చెప్తాము? ఎలా చెప్తారు? కళ్ళు మరి ఈనాటి ఈ అవగాహన విద్యార్థులకు ఆరోగ్యంపై అవగాహన కార్యక్రమం మన ప్రథమోపాధ్యాయుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం. మన అధికారులు, అలాగే వైద్య సిబ్బంది అందరికీ నమస్కారాలు, అలాగే విద్యార్థులకి ఆశీస్సులు. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ప్రవేశపెట్టిన ముస్తఫా కార్యక్రమం అనేది మనకి ఎంతగానో దీనికి దోహదపడుతుంది. అది మన సెల్ఫ్ డిగ్నిటీ మాత్రం కాకుండా ఈ వ్యక్తిగత పరిశుభ్రత వల్ల మనం అనేక వ్యాధులని రాకుండా దరిచేయకుండా కూడా మనం చేయడానికి ఎంతగా